హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో చూడండి ఫ్రెండ్స్, మనం కుర్తీస్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అయితే మనం సూదితోనే, నార్మల్ సూదితోనే చాలా అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. మనకి మగ్గం వర్క్తో కూడా పని అవసరం లేదండి. ప్లెయిన్ కుర్తీస్ ఉంటాయి కదా, ప్లెయిన్ కుర్తీస్ మీద కానీ డ్రెస్ మెటీరియల్స్ మీద కానీ ఇలా సింపుల్ డిజైన్స్ వేసేసుకుంటే లుక్ అనేది చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, సిల్క్ దారం తీసుకొని 4 లైన్లు తీసుకుంటే మనకి మడత వచ్చేసరికి 8 లైన్లు వస్తాయి కదండి. అలా నార్మల్ సూదికి ఇలా దారాన్ని ఎక్కించేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి పట్టకపోతే గమ్మతికిచ్చి కొంచెం ఆరిన తర్వాత ఇలా ఎక్కించుకుంటే మనకి ఈజీగా పట్టేస్తుందండి. ఇలాంటి డిజైన్స్ అంటే చాలా సింపుల్గా ఉంటాయండి. మనకి ఫ్రేమ్ ఉంటే చాలు, మగ్గం వర్క్తో పని కూడా అవసరం లేదు. ఇలా చిన్న చిన్న డిజైన్స్ ఇలా వేసుకుంటే చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి గొలుసు కుట్టు ఉంటుంది కదండి, ఆ మోడల్ వచ్చేసి ఉంటుంది ఇది. ఇలా అలా పక్కన ఇంకొక ఇలా సూది దించేసి మనము ఇలా రౌండ్ డిజైన్ చేసుకున్నాం కదండి, అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మరో నలుగురికి ఉపయోగపడేలాగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదండి. ఎందుకు అంటే వేల డిజైన్స్ బయటకు వెళ్ళి వేసుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, మనం కూడా వేసుకోవాలి మన దగ్గర, కానీ మన దగ్గర అంత డబ్బులు లేవు అనుకునేటోళ్ళు ఇలా ఒక ఫ్రేమ్ తీసేసుకుంటే కనుక ఏ డిజైన్స్ అయినా కూడా ఒక్కసారి మనం క్రియేట్ చేసుకున్నామంటే మంచి డిజైన్స్ అన్ని క్రియేట్ చేసుకుని చాలా బాగా వేసుకోవచ్చు. చూడండి, మొత్తం మనము రౌండ్ నీట్గా చుట్టుకుంటే కనుక ఇలా రౌండ్గా మనం ఫస్ట్ మార్క్ చేసుకున్న విధంగా వేసుకుంటే ఈ డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. చాలా ఈజీ డిజైన్. ఇంకా మన ఛానల్లో ఈ సింపుల్ డిజైన్స్ ఎలా వేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, ఓన్లీ ఇంట్లో ఉండరు కదండి, బయటకు వెళ్ళలేని వాళ్ళని కాదు, పిల్లలు ఉండి బయటకు వెళ్ళి ఏదన్నా చేసుకోలేని వాళ్ళు మన పని మనమే చేసుకుంటే మన జాకెట్లో మనమే డిజైన్ చేసుకోవాలి అని అనుకునేటోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఇలా ట్రై చేయొచ్చు. నేను కూడా మగ్గం వర్క్ ఏం నేర్చుకోకుండా ఓన్లీ గొలుసు కుట్టు ఒకటి నేర్చుకొని ఎంత మంచి బ్లౌజులు నేను డిజైన్ చేసుకున్నాను అనేది మీకు తప్పకుండా అన్ని వీడియోస్ చూపిస్తానండి. అన్ని బ్లౌజెస్ ఏం బ్లౌజ్ ఎలా చేసుకున్నాను అనేది చూడండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా మొత్తము 3 ఫ్లవర్లు కూడా మనము వేరు కలర్స్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకొని ఇలా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని సూది కింద చేసి కింద వైపున 3 వేసుకోవాలి. ఈ సిల్క్ దారం కాబట్టి కొంచెం చిక్కులు ఏమన్నా ఉంటే కనుక చిక్కులు పడతాయండి ఎక్కువ. జాగ్రత్తగా పైకి లాక్కొని అప్పుడు సూది అనేది మనం కిందకి దించుకోవాలి. ఈ 3 రౌండ్స్ ఇలా వేసుకున్నాం కదా అండి, అంతా ఒకేలా వేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకేలా వేసుకోవచ్చు, లేకపోతే ఒకటి చిన్నది అలాగే ఒకటి పెద్ద రౌండ్ మనకి ఎలా నచ్చితే అలా ఫస్ట్ డిజైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 3 ఇలా వేరు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో మనకి రౌండ్ ఉంది కదా, దాంట్లో ఇలా ఫ్రెంచ్ నాట్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ మనం దారాలు ఎలా తీసుకున్నామో అలాగే తీసుకోండి. 4 దారాలు తీసుకుంటే మడత వచ్చేసరికి 8 అవుతాయి కాబట్టి ఇలా ఫ్రెంచ్ నాట్ అనేది మొత్తం ఫిల్ చేసుకుంటే కనుక మీకు ఫ్లవర్ అనేది చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. చూడండి మీరే.
ఇలా ఫ్లవర్ అంతా 3 ఫ్లవర్స్లో 3 వేరు కలర్తో ఇలా ఫ్రెంచ్ నాట్ అనేది ఫిల్ చేసుకున్నామంటే చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఈ మూడింట్లు ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత సైడ్ మనం కాడలా వేసినాం కదా, దాంట్లో మనము వేరే కలర్స్ తీసుకొని ఇలా కాడలాగా కుట్టేసుకోవాలి. చూడండి, స్ట్రైట్ లైన్ కాకుండా ఇప్పుడు కుట్టాం చూడండి, దాని మధ్యలో నుంచి మళ్ళీ పైకి అలా కుట్టుకుంటూ వెళ్తూ ఉంటే మనకి కాడ షేప్ అనేది వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి. ఇలా పై వరకు కూడా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా సైడ్ కూడా ఒక కొమ్మల్లాగా సైడ్ ఆకులు ఉంటాయి చూడండి, అట్లా షేప్ వచ్చేలాగా మనం ఫ్లవర్ ఎలా కుట్టామో అంతా ఒకటేలా కుట్టుకోవాలండి. ఇది అంత చాలా అంటే చాలా సింపుల్గా ఉంది, చూసారు కదా. మనకి హ్యాండ్స్కి మధ్యలో కానీ నెక్కి బ్యాక్ సైడ్ కానీ ఇట్లా చిన్ని డిజైన్స్ వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ చివరి వైపున ఇలా చుట్టూ ఒక 6 ఫ్రెంచ్ నాట్స్ కానీ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇలా చిన్న ఫ్లవర్స్ లాగా వేసేసుకోవచ్చు ఫ్రెంచ్ నాట్స్. ఫ్రెండ్స్, డిజైన్ మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మరో నలుగురు ఉపయోగపడేలాగా. చూసారా, ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.